ఫ్యాన్స్ సంబరాలు. మిర్చి లాంటి కుర్రాడు అన్న టైటిల్ కి తగ్గట్లే పక్క వాళ్ళకి ఘాట్ ఎస్కిస్తూనే లాస్ట్ వరకు స్టడీగా ఉండి టైటిల్ విన్నర్ అయ్యారు అభిజిత్. ఈ విజయంపై ఆయన మాటల్లో ఏంటి, బిగ్ బాస్ కి ముందు పెళ్లిగోల వెబ్ సిరీస్ చేసిన అభిజిత్ మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై దూసుకెళ్తారా? బిగ్ బాస్ విన్నర్ అయ్యాక ఎలాంటి ఆఫర్లు వస్తున్నాయి అభికి? ఇలాంటి విషయాలు షేర్ చేసుకోవడానికి మనతో పాటు ఉన్నారు అభిజిత్. హాయ్ అభిజిత్, వెల్కమ్ అండ్ కంగ్రాచులేషన్స్. Thank you so much. Thank you T News for having me. Thank you so much. వెల్, సో ఫైనలీ 100 days తర్వాత యు ఆర్ అవుట్ విత్ ట్రోఫీ అండ్ బిగ్ బాస్ విన్నర్. అవును. హౌ ఇస్ ద ఫీలింగ్? చాలా 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 సంతోషంగా ఉన్నాను నేను ఇప్పుడు. వెరీ హ్యాపీ. అండ్ నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను ఎక్కడ ఊహించలేదు లైక్ యు నో దట్ ఐ విల్ బీ సిట్టింగ్ హియర్ యాజ్ ద విన్నర్ అని. అంటే ఎక్కడి వరకు వెళ్తుందో చూద్దాంలే అన్న ఒక యాటిట్యూడ్తో వెళ్ళాను లోపలికి. ఓకే, కానీ చాలా హ్యాపీ, వెరీ హ్యాపీ. వెల్, యూజువలీ మిస్టర్ కూల్ అన్న టైటిల్ అంటే మేము బిగ్ బాస్ లో చూస్తున్న అభి వేరు, ఇప్పుడు నేను లైవ్ లో చూస్తున్నాను కాబట్టి అంటే బిఫోర్ మీరు వచ్చి మాట్లాడే విధానం కానీ యూఆర్ లైక్ వెరీ కూల్ డూడ్ లాగా. సో మిస్టర్ కూల్ అనేది టైటిల్ మీకు పర్ఫెక్ట్ గా సూట్ అయిందనే చెప్పొచ్చు. అంటే హౌ కమ్ ఇట్ ఈస్ పాసిబుల్? యూజువల్లీ బిగ్ బాస్ షో అంటేనే మన ఉన్న ఎమోషన్స్ అన్ని బయట పెట్టడం. సో అలాంటి ఎమోషన్స్ అన్నిటిని కంట్రోల్ చేసుకొని కూల్ గా ఉండడం ఎలా సాధ్యమైంది మీకు? అంటే ఏమోనండి, అంటే నేను ఎక్కడ కూడా ఐ వాజ్ కొన్ని చోట్లలో ఈవెన్ ఐ వాజ్ నేను ఎమోషన్స్ ఫీల్ అయ్యాను. ఐ వాజ్ హ్యాపీ, సాడ్, కోపం వచ్చింది, అన్నీ వచ్చాయి. కానీ అది ఏది చేసినా కూడా మాకు కూల్ గానే కనిపించింది. అవునా? యా, అంటే మరి ఏంటో మరి ఐ ఫీల్ ఏమోనండి, ఆ ఫ్లోలో వెళ్ళిపోయాను. ఏం చేశానో ఇప్పుడు వెళ్ళి చూడాలి నేనే. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు అనిపించింది చేశాను, కరెక్ట్గా అనిపించింది చేశాను. అండ్ నేను బయట ఎలా ఉంటానో లోపల అలాగే ఉన్నాను. అండ్ somehow it worked out, I think. Yes, it really worked out well అన్నమాట. సో ఇప్పుడు 100 days తర్వాత బయటకు వచ్చారు కదా, అంటే యూజువల్లీ మీకు బయట ఏం జరుగుతుందో మీకు అసలు కంప్లీట్ గా ఐడియా ఉండదు లోపల 100 days ఉన్నంత వరకు. సో ఇప్పుడు బయటికి వచ్చిన తర్వాత జనాల నుంచే కావచ్చు, ఫ్రెండ్స్, తర్వాత సెలబ్రిటీస్ దగ్గర నుంచి ఈ రెస్పాన్స్ అంతా చూసిన తర్వాత హౌ డు యూ ఫీల్ రైట్ నౌ? చాలా హ్యాపీ, చాలా ఐఎమ్ డీప్లీ ఇండెటెడ్ టు ఎవ్రీబడి అండి. నాకు అంటే ఇది ఎట్లా, నేను ఇప్పుడు నాగబాబు సార్ ఉన్నారు అండ్ హీ కేమ్ అవుట్ అండ్ సపోర్ట్. నేను ఇప్పుడు బయటకు వచ్చి చూసుకుంటున్నాను ఇవన్నీ అండ్ ఐ వాజ్ షాక్డ్ టు సీ. అప్పుడెప్పుడు 2013లో నేను ఎప్పుడో కలిసాను సార్ని అట్ an audio function. అండ్ కూర్చొని మాట్లాడుకున్నాం. హీ స్పోక్ అబౌట్ మీ, ఐ స్పోక్ అబౌట్ హిమ్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ గురించి ఏదో మాట్లాడుకున్నాం. కానీ హీ రిమెంబర్డ్ దాట్, అది గుర్తుపెట్టుకుని అప్పుడే చాలా మంచిగా అనిపించింది అబ్బాయితో మాట్లాడటం. నిజంగా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో చాలా బాగా చేశాడు, బిగ్ బాస్లో బాగా చేస్తున్నారు అని వీడియో చూశాను నేను మొన్న. ఐ వాజ్ షాక్డ్. ఐ వాజ్ లైక్ దిస్ ఇస్ అమేజింగ్, దిస్ ఇస్ బ్యూటిఫుల్. ఇంత సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? శ్రీకాంత్ గారు కేమ్ అవుట్ అండ్ సపోర్ట్, విజయ్ అండ్ యునో యాంకర్ రవి అండ్ యునో వర్షిని అండ్ all these personalities came out and support. It's wonderful. I'm deeply indebted. And ప్రేక్షకులండి ఎవరైతే నన్ను సపోర్ట్ చేశారో, ప్రతిరోజు ఎవరైతే నన్ను ఓట్ చేశారో, 11 వారాలు ఎవరైతే నా కోసం ఓట్ చేశారో, అది నేను ఎంత వాళ్ళ కోసం ఏం చేసినా తక్కువే వాళ్ళకి. ఆ రుణం నేను నా జీవితంలో తీర్చుకోలేను. ఐ జస్ట్ హోప్ that after this I can make 3 movies to entertain them. Oh wow. And that's the only way to pay it back. Okay, so ఈ 100 days of journey లో అంటే మీరు 11 times నామినేట్ అయ్యారు, రైట్? 11 times మీరు నామినేట్ అయ్యారు. సో ఈ నామినేట్ అయినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఎండింగ్ వరకు నేను ఉంటానా ఉండనా, నేను విన్ అవుతానా విన్ అవ్వనా, సో నామినేట్ అయిన వీకే వెళ్ళిపోతానా వెళ్ళిపోనా, ఇలాంటి చాలా క్వశ్చన్స్ మీ మైండ్లో రన్ అవుతూ ఉంటాయి కదా. సో హౌ డిడ్ యూ ఫెల్ట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం? అంటే ఒక టైంలో మీకు అనిపించేస్తుంది నేను ఉంటానా ఉండనా, విన్ అవుతానా కానా. సో ఆ బేస్ ఎలా వెళ్ళింది మీకు? ఓకే, సో హౌస్లో ఫస్ట్ పర్సన్ నామినేట్ అయిన ఫస్ట్ వ్యక్తి నేనే. బేసిక్లీ హౌస్లో నామినేట్ అయింది నేను, లాస్ట్లో సేవ్ అయింది నేనే. సో ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఇస్ మీ. సో ఫస్ట్ పర్సన్ టు బి నామినేటెడ్, ఫస్ట్ పర్సన్ టు బి సేవ్డ్ ఆల్సో నేనే అదే వీకెండ్.
ఆ ఫస్ట్ వీకెండ్ ఏదైతే నేను సేవ్ అయ్యానో అది మీరు నమ్ముతారో లేదో ఎనర్జీస్ ఉంటాయి, ఆ ఎనర్జీస్ కొన్ని నేను నమ్ముతాను. ఓకే. దేర్ వాజ్ సమ్ ఎనర్జీ దట్ సరౌండెడ్ మీ. నాకు ఒక బయట నుంచి ఏదో ఒక ప్రేమ వచ్చింది అన్నట్టు అనిపించింది నాకు. దట్ ద మినిట్ దే సెడ్ అభిజిత్ సేఫ్, ఐ సెడ్ ఐ గాట్ దిస్ అన్నట్టు అనిపించింది నాకు. అండ్ ఎక్కడ ఈ వీకెండ్ కూడా ఒక కృతజ్ఞత ఉండిపోయింది. కానీ ఎప్పుడు కూడా ఏంటి పరిస్థితి మనది ఎలా ఉంటుందో ఏమో అని అన్నట్టుగా లేకుండింది ఎప్పుడు, ఎక్సెప్ట్ 12th or 13th వీక్, ఐ డోంట్ రిమెంబర్ అండి క్లియర్లీ. డోర్స్ తెరిచారు నా కోసం. అండ్ ఆ వీక్ నాకు చాలా స్ట్రెస్ఫుల్గా ఉండింది. అండ్ ఐ థాట్ అయిపోయింది అనుకున్నాను, నేను ఇంటికి వెళ్తాను, అయిపోయింది, బ్యాగ్ సర్దుకుంటే బెటర్, ఏ వదలకుండా అన్ని ప్యాక్ చేద్దాం అన్నట్టు అనుకున్నాను. బట్ యూనో నాగ్ సార్ నాకు మళ్ళీ ధైర్యం ఇచ్చారు ఆ వీకెండ్. అండ్ ఆ తర్వాత నా ఏవీలో కూడా బిగ్ బాస్ మీరు ఈ ఇంటికి రావటం బిగ్ బాస్ గర్వంగా ఫీల్ అవుతున్నారు అని ఒక లైన్ వచ్చింది. దట్ వాజ్ హ్యూజ్ ఫర్ మీ, దట్ మెంట్ అ లాట్. అండ్ నేను ఎవరికి చెప్పుకోలేదు ఇంట్లో, ఇది ఐ థింక్ ఓన్లీ హారికా నోస్, బట్ ఎవరికి చెప్పలేదు ఇంట్లో. అది రాగానే ఐ ఫెల్ట్ యునో మై జర్నీ ఈజ్ ఫినిష్డ్, నాగ్ సార్ ఇస్ హ్యాపీ, బిగ్ బాస్ ఇస్ హ్యాపీ. దానికంటే ముందు మా ఫాదర్ వాజ్ హ్యాపీ. ట్రోఫీ గెలిచిన తర్వాత ఐ రియలైజ్ ప్రేక్షకులు ఆర్ హ్యాపీ. సో అందరినీ సాటిస్ఫై చేశాను. ఐఎమ్ హ్యాపీ, ఏం లేదు, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎస్. అండ్ స్టార్టింగ్ లో అంటే మేము చూసిన ఒక 3rd వీక్ 4th వీక్ దగ్గర నుంచి లైక్ ఎందుకు అంటే సడన్ గా ఒకేసారి గొడవ ఎందుకు అఖిల్తో? ఏమోనండి, ఐ డోంట్ నో వాట్ టు సే. ఐ మీన్ అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ మిమ్మల్ని అలా చేశాయా అంటే గొడవ పడడానికి? డెఫినెట్లీ ఏ సిచ్యువేషన్ అక్కడ ఐడియల్ బెస్ట్ కేస్ సినారియో ఎక్కడ ఉండదు బిగ్ బాస్ లో. ఇట్స్ ఆల్వేస్ ఛాలెంజింగ్, అన్ని సిచ్యువేషన్ ఛాలెంజింగ్ గానే ఉంటుంది. ఎక్కడో అక్కడ యూఆర్ ఆల్వేస్ యూ హ్యావ్ టు డూ డిఫికల్ట్ థింగ్స్. ఓకే. సో ఆ డిఫికల్ట్ థింగ్స్ ని కూడా కొంచెం నవ్వుకుంటూనే చేసాము, సరదాగా చేసాము, కొంచెం ఫర్గివ్ చేసుకుంటూ చేసాము. కానీ విత్ అఖిల్ ఐ డోంట్ నో. ఓకే, ఐ డోంట్ నో. సో ఇప్పుడున్న అంత కంటెస్టెంట్స్ లో హూ ఇస్ యువర్ లైక్ బెస్ట్ బడీ, అంటే హూమ్ యూ కెన్ షేర్ ఎవ్రీథింగ్ విత్ హిమ్ అన్నట్టుగా? నోవి కాకుండా I would say Lasya. Okay. Lasya, I could share anything. I could talk to her about anything and everything. And nanu chaala baga ardham cheskundi Lasya. Okay. And Lasya na kosam eppudaina gaani enta tired ga unna, so she basically house nadipindi tane, kitchen mottham andariki food pettindi tane. After a certain point, I think 3rd వీక్ తర్వాత 4th వీక్ తర్వాత తనే వండి పెట్టింది అందరికి. అండ్ ఎంత టైర్డ్ గా ఉన్నా, ఎంత ఏం చేసినా గానీ అభి నీకు రొటీలు చేసి ఇవ్వనా. ఇక్కడ కిచెన్ డైట్ విషయం వచ్చింది కాబట్టి నేను ఇంకో విషయం అడగాలి మిమ్మల్ని. ఐఎమ్ సారీ టు ఇంటరప్ట్ యూ ఇన్ మిడిల్. సి మీ డైట్ హ్యాబిట్స్ ఏంటి? చాలా వెరైటీగా ఉంటాయి. అంటే ఒక పప్పు తినడం, తర్వాత సాల్ట్ లేకుండా ఫుడ్ తినడం. సాల్ట్ నేను ఎక్కువ ఇష్టపడను, నాకు పెద్ద టేస్ట్ బడ్స్ అంత ఇది కాదు, నాకు ఉప్పు కారాలు అంత పోవు. అండ్ షుగర్ కూడా నాకు అంత అలవాటు లేదు. సో నాది బేసిక్ డైట్ ఏముంటుందంటే ఐ ట్రై టు ఎంత కార్బోహైడ్రేట్ అవసరమో ఆ రోజుకి అంతే తీసుకుంటాను నేను. దానికంటే ఎక్సెస్ తీసుకుంటే ఇట్ బికమ్స్ ఫ్యాట్. సో ఐ ట్రై టు బీ ఆన్ లెంటిల్స్ ఫర్ సమ్ టైమ్. అక్కడ రైసే మేజర్గా ఉండింది. నేను రైస్ ఇస్ టూ మచ్ కార్బ్స్, ఇట్స్ నాట్ గుడ్ ఆల్సో. సో రైస్ ఎక్కడో జస్ట్ యునో డైజెస్టివ్ సిస్టమ్ మెయింటైన్ చేసుకోవడానికి పెరుగన్నం అప్పుడప్పుడు కొంచెం తింటూ పోతుంటే సెట్ ఉంటుంది. అండ్ లెంటిల్స్ అండ్ ఫ్రూట్స్ అండ్ జస్ట్ మేకింగ్ షూర్ యువర్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఆర్ కమింగ్. కానీ అట్ ద సేమ్ టైమ్ యూఆర్ ట్రైంగ్ టు కీప్ సేన్, ఎందుకంటే బ్యాలెన్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అదర్వైజ్ ఫుడ్ మీద చాలాసార్లు ఏమైపోతుందంటే మెంటల్ స్ట్రెస్ వల్ల పీపుల్ బౌన్స్ ఆన్ ఫుడ్, దే రీబౌండ్ ఆన్ ఫుడ్. సో ఆకలి మీద ఉన్నందుకు కోపం వస్తుంది, కోపం వచ్చినందుకు మళ్ళీ ఫుడ్ తింటారు. సో ఫుడ్ అనేది ఈజ్ అ బిగ్ పార్ట్ ఆఫ్ బిగ్ బాస్. ఇట్స్ వెరీ లైక్ ఇఫ్ యూ గెట్ యువర్ ఫుడ్ రైట్ అండ్ హాఫ్ ద గేమ్ ఇస్ యోర్స్ అనిపిస్తుంది నాకు. హాఫ్ ద జర్నీ ఇస్ వన్ ఇఫ్ యూ కెన్ కంట్రోల్ యువర్ ఫుడ్. ఓకే, సో ఇప్పుడు అర్థమైంది నాకు. అంటే 32లో వై యు ఆర్ లుకింగ్ 24. సో యా, ఇప్పుడు మా అభిజిత్ గారి మనకి డైట్ సీక్రెట్ అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు మీరు చెప్పిన డైటే అందరూ మెయింటైన్ చేస్తారు. సో టు లుక్ యంగ్ వాట్ వీ హ్యావ్ టు డూ అనేది వినేశారు వాళ్ళంతా. నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళు అదే ఫాలో అయిపోతారు. అభి, హౌస్ లో మీకు బాగా టఫ్ కాంపిటీషన్ ఇచ్చిన వ్యక్తి ఎవరు హౌస్ లో? నాకు బాగా కాంపిటీషన్ ఇచ్చే వ్యక్తి వెళ్ళిపోయాడండి 8th వీక్లో.
Noel would have been tough competition. Okay. Really, I was like, నోవెల్ నేను తప్పకుండా ఉంటాము. నేను చాలాసార్లు చెప్పాను. ఐ టోల్డ్ హిమ్ నో ఇంతకుముందు చెప్పినట్టున్నా, నోవెల్కి చెప్పలేదు. I always imagined నేను నోవెల్ ఇలా విల్ వాక్ ఇన్ టు ద సన్సెట్ అన్నట్టుగా యాజ్ 2 friends టువర్డ్స్ ది ఎండ్. సన్సెట్ ఈస్ లైక్ ద లాస్ట్ వీక్. సో కానీ అన్ఫార్చునేట్ దట్ హీ హ్యాడ్ టు లీవ్ లైక్ దట్. ఓకే. ఆయనకు అన్ని హెల్త్ కండిషన్ బాడీ పర్మిట్ చేయక అలా వెళ్ళిపోవాల్సి వచ్చింది అంతే. కానీ ఆయన ఉండింటే మాత్రం యూ వుడ్ హావ్ బీన్ ఇన్ టాప్ 2. That's for sure. ఓకే. సో ఫైనలీ అంటే 8th వీక్ తర్వాత మీ బెస్ట్ ఫ్రెండ్ వెళ్ళిపోయిన తర్వాత బాధపడుంటారు. యా, చాలా. ఎందుకంటే ఎప్పుడు నోవి అనుకుంటూ మీ బాండింగ్ కూడా చాలా బాగుంటుంది. అదే కాదు, మీరు ఎప్పుడు కప్పు పట్టుకొని ఎందుకు తిరుగుతుండే? వై యూ యూస్ టు క్యారీ ఆల్వేస్ కప్? నేనా? నోవి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం ఎక్కువ, ఎందుకంటే కప్ ఏంటంటే నాకు ఒక కంపానియన్ లాగా ఉండేది. ఇట్ బికేమ్ ఫ్రెండ్. ఎందుకంటే ఏం ఉండదండి, ఫోన్ ఉండదు, యూ హ్యావ్ నథింగ్. ఒక మైక్ ఉంటుంది అండ్ ఇలా కూర్చోవాలి అంతే. ఎంత మాట్లాడతాం ఎవరితోనైనా, మాట్లాడి అలసిపోతాం. సో యూ నీడ్ something to connect, some sort of activity, some sort of comfort you need. Yes. So hot water was my comfort. Cup అనేది ఒక comfort ఉండే నాకు. Okay. And I think it was very important. It kept me sane. Oh, super. బట్ ఇట్ రియల్లీ ట్రిగర్డ్ అనమాట. అంటే ఆడియన్స్ కి కూడా చూసే వాళ్ళకి అంటే వై ఆల్వేస్ అ కప్ ఇన్ అ హ్యాండ్ అన్నట్టుగా మేము అనుకునే వాళ్ళం. వై ఎవ్రీ టైమ్ హీ యూస్ టు క్యారీ అ కప్ అన్నట్టుగా. ఎస్, రైట్. యూ హ్యావ్ అ సర్ప్రైజ్. ఐ డూ? ఎస్. ఓకే. ఎనీ గెసెస్? నో ఐడియా. ఇప్పుడు అన్ని బౌన్సర్లు వస్తున్నాయి, ఏం ఎక్స్పెక్ట్ చేయాలో నాకే అర్థం అవ్వట్లేదు. లేదు, అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు ఇంకా ఈ సర్ప్రైజ్ ని. అవునా? వెల్, టెన్షన్ అవుతున్నారా ఏంటి? అంత సర్ప్రైజ్ అంటే మీరు టెన్షన్ అవ్వద్దు. యూ హ్యావ్ టు ఫీల్ హ్యాపీ ఫర్ దట్. ఓకే. yes, your mom and your dad now they're on. Super. hello yeah ma'am. oh hey. hello అంటే వాళ్ళు కూడా చాలా కూల్ గా కనిపిస్తున్నారు. ఆంటీ నమస్తే, అంకుల్ నమస్తే. అంకుల్ నమస్తే అమ్మా. వినిపిస్తుంది. వాళ్ళ వరకు వెళ్ళింది, బట్ ఇట్ టేక్స్ లైక్ సమ్ టైం. హలో can you hear us now? hello both of you, aunty uncle, congratulations. hello thank you hello. సో ఎలా ఫీల్ అవుతున్నారు టైటిల్ గెలిచిన తర్వాత అభిజిత్? we are on the mountain now. hello this is like very precious చాలా precious moments ఇవి. ఆంటీ నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది. క్లియర్ గా వినిపిస్తుంది. వాయిస్ వినిపిస్తోందా? మా వాయిస్ వినిపిస్తుందండి. మా వాయిస్ మీకు వినిపిస్తుందా? లేదు, ఇక్కడ నుంచి పోవడం లేదు. హలో కంగ్రాచులేషన్స్ అండి ఇద్దరికి. మేడం కెన్ యు హియర్ us? yeah, now we can hear you. థ్యాంక్ యూ ఎలా ఉంది అభిజిత్ టైటిల్ గెలిచిన తర్వాత జనాల నుంచి ఎలా వస్తుంది రెస్పాన్స్? జనాల నుంచి అయితే బ్రహ్మాండంగా ఉంది కదండి. ఓట్స్ చూస్తేనే తెలిసిపోతుంది. yes సో అంటే చాలా బాగుంది ఫీలింగ్ మాత్రం. ఓకే, అంటే మీరు రెగ్యులర్ గా మీరు చూస్తుంటారు కాబట్టి బిగ్ బాస్ ఒక 8th వీక్ 9th వీక్ అట్లా మధ్యలో కొన్ని డేస్ అయిపోయిన తర్వాత మీరు డిసైడ్ అయిపోయి ఉంటారు కదా అభిజిత్ విన్నర్ అవుతాడు అని. అవును, విన్నరు అక్కడ కాలేదండి, దాని తర్వాత అయింది. ఓకే, అదే అండి నేను ఏమంటున్నానంటే అంటే కొన్ని డేస్ మధ్యలో అయిపోయిన తర్వాత 50 days 60 days కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది కదా. అవును, వస్తుంది. ఓకే, ఎలా ఉంది? బట్ స్టిల్ యా, కానీ we wanted to wait till the end. yes అంతే. బయటికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంది రెస్పాన్స్? రెస్పాన్స్ ఏంది బ్రహ్మాండంగా ఆకాశాన్ని అంటుకుంటుంది రెస్పాన్స్ అయితే. చాలా హ్యాపీగా ఉంది. వెరీ గుడ్ రెస్పాన్స్. ఓకే,
అన్బిలీవబుల్ ఇది అసలు. వినడానికి చూడడానికి కూడా నమ్మకం చాలట్లేదు అసలు. ఇంత ఒక వ్యక్తిని ఇంతలా అభిమానించే ప్రేక్షకులను చూస్తుంటే నాకైతే ఇంకా నేను అక్కడ సెట్ అవ్వట్లేదు ఇంకా లోపల ఇంకా. ఎస్ ఆంటీ, మీకు ఒక విషయం చెప్పనా నేను? చెప్పండి. యూజువల్లీ అంటే నేను మా ఇంట్లో టీవీ చూస్తున్నప్పుడు, బిగ్ బాస్ చూస్తున్నప్పుడు మా ఇంట్లో పిల్లలకు నేను చెప్పాను అనమాట. ఏమని అంటే, చూడండి మీరు పెద్దగా అయిన తర్వాత మీకు అభి లాంటి క్యారెక్టర్ ఉండాలి అని చెప్పాను. అంత కూల్ గా ఉండాలి ప్రతి దానికి అని. ఓకే, యూ షుడ్ బి అ వెరీ గుడ్ లిసనర్ లైక్ అభి. అలాంటి క్వాలిటీస్ ఉండాలి మీకు అన్నాను నేను. yes he's a అఫ్ కోర్స్ he's a నేనే very good listener, you are right there, very right. ఎస్ అఫ్ కోర్స్ నేనే కాదు, ఆల్మోస్ట్ అందరూ అదే ఫీల్ అయ్యారు అభి విషయంలో మెయిన్ గా. అది కాదండి, వాళ్ళని కాదు నన్ను అనండి, నా క్వాలిటీస్ అవి. రియలీ? చలో అభి, మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. నేను వాట్ ఎవర్ ఐ యామ్ టుడే బికాస్ ఆఫ్ దెమ్ ఓన్లీ. అండ్ వాళ్ళే నాకు పెంచిందే వాళ్ళు. హూఎవర్ ఐ యామ్ టుడే పెంపకంలో ఉంటుంది కదండి మెయిన్. సో ఐఎమ్ గిఫ్టెడ్ విత్ పేషెన్స్ ఐ థింక్ బికాస్ ఆఫ్ దాట్. ఓ సూపర్. అంకుల్, మీ డైట్ హ్యాబిట్స్ కూడా ఆల్మోస్ట్ ఇంచుమించు అలాగే ఉంటాయా అభిలాగే? లేదండి, డైట్ చేస్తాను నేను. అంటే ఆ ఒక్క విషయం డైట్ మాత్రం రాలేదా? రాలేదు అంటే దట్ ఈస్ ఎ నెసెసిటీ ఫర్ హిమ్. Okay. సో మనము ఏం చేయలేం కదా, వాడి ఫిజిక్ మెయింటైన్ చేయాలంటే అదే డైట్ కావాలి వానికి. సో వీఆర్ హ్యాపీ విత్ అవర్ ఓన్ డైట్, 3 meals a day. ఓకే. ఆంటీ, హలో, చెప్పమ్మా. ఐ థింక్ యూ కెన్ హియర్ మీ. yes tell me. ఎస్ అంటే yes I can. ఓకే, చెప్పమ్మా. బిగ్గెస్ట్ సపోర్ట్ ఏంటంటే మీకు, అంటే హౌస్ లో ఉన్నప్పుడు బిగ్ సపోర్ట్ ఎవరి దగ్గర నుండి ఎక్కువ ఉండే? ఎవరికి? అభిజిత్ కా? అభికి. అభిజితే పెద్ద సపోర్ట్ అక్కడ. ఓ వావ్. yes Abhijit went as Abhijit and he's coming out of a complete total finished product Abhijit. ఓ సూపర్. సో యా, అంటే he played his game. It was a solo game for him. There was no support for him, he didn't need support. ఎస్ వాడు ఒక్కడే నాకు అనిపించింది, వాడు సోలో గేమ్ ఆడింది వాడే అక్కడ. ఓకే. ఈవెన్ ఇఫ్ ఐ కెన్ అంతనే, దట్స్ మై ఒపీనియన్ దేర్. ఓకే, ఇక్కడ ఇంకొక క్వశ్చన్ అడగాలంటే మిమ్మల్ని, అంటే విన్నర్ అయ్యాడు అంటే మెయిన్ గా ఏ క్వాలిటీతో విన్ అయ్యాడు అనుకుంటున్నారు మీరు? జెన్యున్ గా ఆడాడు, మాస్క్ లేకుండా ఆడాడు. అక్కడ మాస్క్ అంటారు కదా, Yeah. మాస్క్ లేకుండా ఆడాడు. there was total genuinity, there was total clarity ఎస్. ఆయన క్యారెక్టర్ లో అక్కడ. ఓకే. అదే పోర్ట్రే చేస్తాడు. అది వాడి పెద్ద కొత్తగా తెచ్చిపెట్టుకుంది ఏం కాదు. హీఈస్ అ జెన్యున్ పర్సన్. సో దట్ హీ పోర్ట్రేట్ దేర్ అండ్ దట్ ద పీపుల్ లైక్. ఎనీబడి వుడ్ వాంట్ అ జెన్యున్ పర్సన్. ఎప్పుడైనా ఎక్కడైనా ఒక జెన్యున్ పర్సన్ ని నమ్మగలుగుతాం మనం ఎప్పుడైనా ఎక్కడైనా కానీ లైఫ్ లో. ఎస్. ఇంట్లో కూడా అలాగే ఉంటారా కూల్ గా? సో దట్ టోటల్గా there is no change in him. I was not seeing another Abhijit, I was seeing the same Abhijit who is at home. ఓ సూపర్. Yes. కానీ ఇట్ వాజ్ నైస్, ఎందుకంటే నేను బయట ఎలా ఉంటాను అనేది వాళ్ళు తెలుసుకున్నారు బేసిక్గా. నేను ఇంట్లో ఉంటాం, ఇంట్లో అందరం వి నో హౌ వి ఆర్. బయట ఎలా ఉంటాం, సిచ్యువేషన్స్కి మేము ఎలా రియాక్ట్ అవుతాం, నేను ఫ్యూచర్లో ఎలా ఉంటాను. అంటే మా డాడీకి మేబీ ఐ థింక్ కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింటుంది, యాక్చువల్లీ ఐ హోప్ వచ్చిండదు అని నా మీద. నేను ఐ విల్ బీ ఏబుల్ టు హ్యాండిల్ మై సెల్ఫ్ వెల్ అన్నట్టు ఐ హోప్. ఓకే. సో యా, మామ్ అండ్ డాడ్ ఇద్దరిలో కాదు నాన్న, బాండింగ్ ఎవరు ఎక్కువ? కాన్ఫిడెన్స్ వచ్చింది, బిలీఫ్. అది బిలీఫ్, హోప్ కాదు. ఎస్. సో యా, ఎవరికి ఇద్దరిలో ఎవరితో ఎక్కువ బాండింగ్ మీకు? ఇద్దరు బోత్. ఐ థింక్
Mom for me is basically నా కాలేజ్ నా స్కూల్ నుంచి నా రికార్డ్స్ రాయటంతో పాటు ఓ మై గాడ్ నా ఎవ్రీథింగ్ షీ హ్యాస్ డన్ ఫర్ మీ నా డైట్ ఎవ్రీథింగ్ మై బాడీ ఐఎమ్ లైక్ దిస్ వెన్ యూ హ్యావ్ టు మెయింటైన్ బాడీ ఉండాలి అనుకుంటే 60% ఆఫ్ ఇట్ ఇస్ ఇన్ ద కిచెన్ ఆ 60% తనే చేసింది ప్రతిదీ ఎవ్రీథింగ్ ఐ యామ్ టుడే ఇస్ బికాస్ ఆఫ్ హర్ అండ్ ఆల్ మై వాల్యూస్ కమ్ ఫ్రమ్ హర్ ఓకే dad, all my interests, all my passions, everything are from dad. ఓకే And yeah, ఆల్రెడీ డాడీ చిన్నప్పుడు కార్లో పోతుంటే నేను ఏడ్చేటోడిని, నాకు గుర్తున్నది, నేను కూడా వస్తాను అనేటోడిని. సో హీ యూస్ టు మేక్ మీ సిట్ ఆన్ ద డ్రైవర్ సీట్ అండ్ హోల్డ్ ద స్టియరింగ్ అండ్ అట్లా నాకు నా ఇంట్రెస్ట్ అన్నీ డాడీ నుంచి వచ్చినాయి బేసిక్గా. ఓకే సూపర్. సో ఐ థింక్ లైక్ బోత్ ఆర్ లైక్ బిగ్గెస్ట్ సపోర్ట్ ఫర్ యూ అన్నమాట. Yeah, absolutely. No two ways. I think without them, I'm nothing. Yes, super. Okay, thank you, auntie. Thank you so much. థ్యాంక్ యూ very much. Love you, Nana. Love you, auntie. Bye bye. Thank you. Well, అభి అంటే టైటిల్ కొడతాను అని మీకు ఎప్పుడు అనిపించింది? దేవర్ మూమెంట్స్ అండి. ఇప్పుడు హౌస్లో ఎలా ఉంటుందంటే అది ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటే ఇట్స్ ఆబ్వియస్ దట్ ఈ హౌస్లో గెలవాలంటే ఎవరో మనకి ఓట్ వేయాలి, మనం నచ్చాలి, మనం ఎలా ఉంటున్నామో అది నచ్చితే మనం ఈ హౌస్లో ఉంటాం, ఎక్కువ రోజులు ఉంటాం, విన్నర్ అవుతాం అనేది. మనం నచ్చుతున్నామా లేదా అనేది ఎక్కడెక్కడ మనకి తెలుస్తుంది అనేది కొన్ని హింట్స్ ఉంటాయి. ఓకే ఒక దగ్గర పేరెంట్స్ వచ్చి అందరూ చెప్పటం, యూనో టాప్ 5 ఎవరు ఉంటారు అని అడగటం, పేరెంట్స్ వచ్చి పెట్టడం, అంటే ఓకే సో అండ్ సో ఫ్యామిలీస్ ఆర్ థింకింగ్ ఎక్కడెక్కడో. I think most families except Ariana's I think said 1-2 1-2 1-2 అన్నట్టే వచ్చింది నాది. ఆబ్వియస్లీ వాళ్ళ సైడ్ ఎవరి సైడ్ అయితే వచ్చారో వాళ్ళు టాప్ 1లో ఉంటారు కాబట్టి సో మోస్ట్లీ అదే ఉండింది. అండ్ నా ఏవి అప్పుడు బిగ్ బాస్ అన్నారు, మీరు హౌస్లోకి రావటం బిగ్ బాస్ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారని. అది నాకు వాజ్ మై బిగ్గెస్ట్ మూమెంట్ నాకు, ఎందుకంటే ఇట్ మెంట్ అ లాట్ టు మీ. I was very proud that he said that. I was very honored. So అక్కడ అనిపించింది అంటే మామూలుగా అన్నారు అటువంటి స్టేట్మెంట్. సో I was very happy at that point. వెల్ ఇక్కడ ఇంకొక క్వశ్చన్, అంటే ఇది నాకు పర్సనలీ క్వశ్చన్, అంటే నాలాగా ఎంతమంది అనుకుంటున్నారో తెలియదు, బట్ వాళ్ళందరి తరపు నుంచి కూడా నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. యూజువల్లీ అంటే టైటిల్ ఇచ్చేటప్పుడు నాగార్జున గారు విల్ రేజ్ 1 హ్యాండ్. సో మీ హ్యాండ్ రేజ్ చేసినప్పుడు యూఆర్ లైక్ సో కూల్, అంటే వాట్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ అంటే ఓ మై గాడ్ యా అంటే అలా ఎక్స్పెక్ట్ చేశాను నేను. వై ఆర్ లైక్ సో కూల్ అంటే? ఐ డోంట్ నో, ఐ మీన్ మేబీ అలా రియాక్ట్ అయి ఉండాల్సిందేమో కదా మీరు కూడా. అంటే నాకు అనిపించింది పర్సనలీ ఏ అని కింద పడిపోయి వెల్ హక్ చేసేసుకొని ఓ మై గాడ్ అన్నట్టుగా చెరిష్ అయిపోయి. ఐ వాంటెడ్ టు, కానీ అక్కడ ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు, ఇక్కడ ఒకవైపు నాగార్జున సార్ ఉన్నారు. సో యూర్ లైక్ ఓకే నా వెయిట్ జస్ట్ రిలాక్స్, తర్వాత దుంకు కావాలంటే అన్నట్టు ఊరుకున్నాను నేను. ఓకే బట్ ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్, ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఐ వాంటెడ్ టు జంప్, ఐ వాంటెడ్ టు వెళ్ళి మమ్మీ డాడీని వెళ్ళి హక్ చేసుకోవాలనిపించింది ఇమీడియట్గా. కానీ జస్ట్ టు టేక్ ది అవార్డ్ ఫ్రమ్ మెగాస్టార్ చిరంజీవి సార్ హిమ్సెల్ఫ్, ఇంకేం కావాలి అనిపించింది అప్పుడు. అండ్ ఐ విల్ మిస్ టాకింగ్ టు నాగ్ సార్ అలాట్. ఓకే అంటే మాకేమనిపించింది అంటే ఎమోషన్స్ ని అంటే ఇంకా అది గెలిచిన తర్వాత కూడా వై కంట్రోలింగ్ ఎమోషన్స్? గెలిచిన తర్వాత అంటే ఇప్పుడు ఏమో మరి కంట్రోల్ ఏం లేదు పెద్ద, నేను ఉన్నట్టే ఉన్నా అక్కడ కూడా. కాకపోతే ఎట్లుంటది అంటే ఏమో మరి ఇప్పుడు పోయి నేను చూసుకోవాలి, లైక్ ఇప్పుడు ఏంది లైక్ డిడ్ ఐ రియాక్ట్ కరెక్ట్గా రియాక్ట్ అయినా లేదా, నేను అలాగే ఉన్నా గప్పు కొట్టిన తర్వాత కూడా నేను ఇట్లనే రియాక్ట్ అయినా. దట్స్ హూ ఐ యామ్ బేసిక్లీ. సో మేబీ ఐ షుడ్ హ్యావ్ కొంచెం ఎక్కువ రియాక్ట్ అయ్యేదా ఉండేదేమో అని కూడా, మేబీ ఐ షుడ్ హ్యావ్ రియాక్టెడ్ మోర్ ఆల్సో. yes కానీ లోపల ఫీల్ అవుతున్నాను, మీ నంబర్ అని లోపల ఫీల్ అవుతున్నాను. శృతి హాసన్ లాగా అన్ని లోపల ఎమోషన్స్ అన్ని అవుతున్నాను, మీకు కనిపించట్లేదు. అలాంటి మీ మీద వచ్చిండొచ్చు నా మీద అని అనుకున్నాను నేను లోపల కూర్చొని. ఓకే బట్ యా అంటే ఐ డోంట్ నో, మేబీ ఐ షుడ్ ఎక్స్ప్రెస్ మోర్. ఓకే కదా. బట్ లేదు అంటే అది ఎక్స్ప్రెస్ చేసి ఉండే ఎలా ఉండేది అంటే మళ్ళీ వేరే అభిజిత్లు చూసేవాళ్ళం మేము, ఎందుకంటే బేసికలీ యు ఆర్ వెరీ కూల్ ఫ్రమ్ స్టార్టింగ్ కదా. ఐ డోంట్ నో, అది నాకు ఐ రియాక్ట్, ఐ డోంట్ నో, మేబీ ఐ జస్ట్
reacted the way I normally react. ఓకే, నేను మిమ్మల్ని కిచెన్ లో చాలా తక్కువ టైమ్స్ చూసాను. అవునా? యూజువల్లీ యూ కుక్ ఆర్ నాట్? అవునా, వెరీ స్ట్రేంజ్. అరే నేను లాస్ట్ 14th week, 15th week, 13th, 14th, 15th I was in the kitchen only. బట్ మేము చూసింది అయితే మాకు కిచెన్ లో చాలా తక్కువ కనిపించారు మీరు. Yeah, I don't know. నేను కిచెన్లోనే ఐ మేడ్ చికెన్ చేశాను, బెగ్ బుజ్జి చేశాను, ఓక్రా రసం, ఓకే, టొమాటో కర్రీ చేసి వి మేడ్ సంథింగ్ డీసెంట్, పప్పు, ఆల్ బేసిక్ జాజ్, ఎవ్రీథింగ్. ఓకే. అంటే అవి అందరి కోసం కుక్ చేసుకున్నారా? అందరి కోసం. ఓకే. ఎగ్స్ లైవ్ కౌంటర్ అంటే నేనే, అక్కడ ఆమ్లెట్స్ అంటే నేనే. సో ఐ వాజ్ ఆల్వేస్ ఇన్ ద కిచెన్. ఓకే. ఓకే, అంటే మాకు చూపించింది ఎలా ఉంటుందంటే ఒక 24 hours లో ఏం జరుగుతుంది అనేది అన్ని చూపించలేరు కూడా. దే కాంట్ నో, ఐ మీన్ 1 hour లో అన్ని చూపించలేరు. అదే నేను నెక్స్ట్ అదే అడగబోతున్నా. 24 hours లో ఏం జరుగుతుంది అనేది జస్ట్ మనకు ఒక 1 hour లో చూపించేస్తారు. సో ఈ 24 hours లో మీరు ఏం చేస్తారు అంటే ఎవ్రీ అవర్ కి? అంటే ఇప్పుడు ఆఫ్టర్నూన్ 2 అయిపోయింది అంటే ఇంట్లో ఉంటే జనరల్ గా అంటే వర్క్ లేకపోయి ఆఫ్ ఉంటే పడుకుంటాం మనం. పడుకోలేము, పడుకుంటారు కొందరు, కుక్కలు మరుగుతాయి. ఓకే, కాకపోతే సౌండ్స్ వస్తుంటాయి. యూ కాంట్ స్లీప్, యూ నాట్ సపోజ్ టు స్లీప్ కదా. లైట్స్ ఆన్ అయినప్పటి నుంచి లైట్స్ ఆఫ్ అయ్యేంత వరకు పడుకోవద్దు. యూ నాట్ సపోజ్ టు స్లీప్. అదొక ఇంటి నియమాల్లో అదొక రూల్ అది. ఓకే, ఆఫ్టర్నూన్ కూడా పడుకోవద్దు? లేదు. ఓకే, అసలు లైట్స్ ఆన్ నుంచి లైట్స్ ఆఫ్ వరకు పడుకోవద్దు. ఓకే. సో ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. ఎలాగైనా మనం యూనో ఆ రోజు గడపడానికి ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. సో బీయింగ్ ఇన్ ద కిచెన్ అనేది ఇట్స్ యాక్చువల్లీ అ గిఫ్ట్. ఎందుకంటే టైం పాస్ అయిపోతుంది. కిచెన్ లో ఎక్కువ టైం పాస్ అయిపోతుంది. ఓకే. సో అంటే ఇంకో డౌట్ ఉంది నాకు. అన్ని నాకే వస్తాయి కదా ఇట్లాంటి డౌట్? అడగండి, పర్లేదు. లేదు చెప్పండి. లేదు, ఇప్పుడు యూజువల్లీ 24 hours లో అంటే ఒక 50 days 60 days వరకు ఓకే. ఆఫ్టర్ 63rd day ఓ మై గాడ్ అసలు నాకు చిరాకు వచ్చేస్తుంది. ఐ వాంట్ టు సీ అవుట్ సైడ్ పీపుల్ ఎప్పుడైనా అనిపించింది అట్లా? వెళ్ళిపోదాం, ఇంకా ఏం చూద్దాం ఈ మనుషులని అన్నట్టు అట్లా ఉండేదా? లేదంటే గేమ్ పరంగా ఆలోచిస్తే నో ఐ హ్యావ్ టు అన్నట్టు ఉండేదా? October 10th, 9th, 10th ఒక వీకెండ్ ఉండింది. ఐ థింక్ ఇట్ వాజ్ హోటల్ టాస్క్ అయింది. అండ్ దట్ వీకెండ్ తర్వాత ఐ థింక్ ఏదో ఒకటి అయింది. ఓకే. సో ఆ టైంలో ఐ వాంటెడ్ టు గో హోమ్. ఐ లిటరలీ సెడ్, ఐ టోల్డ్ నోయల్ నామినేట్ మీ, నన్ను నామినేట్ చేయను, నేను ఇంటికి వెళ్ళిపోతాను కూడా చెప్పాను నోయల్కి. సో అదొకటి అయింది. అండ్ I think it was something to do with Monal, and I just said I'm done with this, I don't want this anymore అన్నట్టుగా. ఓకే. ఆ టైంలో ఒకసారి అనిపించింది. అండ్ ఆ గేట్స్ ఎప్పుడైతే తెరిచారో ఐ వాజ్ లైక్ లిటిల్ షాక్డ్. I said okay fine, అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అన్నట్టు అనుకున్నాను. ఓకే. those 2 times I said I wanted to go home. ఓకే. దాని తర్వాత అంత నార్మల్ మళ్ళీ? ఓకే. సో యూజువల్లీ స్లీపింగ్ అవర్స్ ఎన్ని అవర్స్ ఉంటుంది మీకు? ఏమోనండి, చెప్పలేదు, నాకు తెలియదు. ఎందుకంటే క్లాక్ ఉండదు, టైం తెలీదు. సో లైట్స్ బేసిక్లీ ద బెస్ట్ వే టు అప్రోచ్ స్లీప్ ఇన్ బిగ్ బాస్ హౌస్ నన్ను అడిగితే లైట్స్ ఆఫ్ అయిన వెంటనే టైం పాస్ చేయకుండా ఏ ఎక్స్ట్రాలు పెట్టుకోకుండా వెళ్ళి ముద్దుకి వెళ్ళి పడుకోవాలి. ఓకే. సో దెన్ యూ గెట్ మాక్సిమం అమౌంట్ ఆఫ్ స్లీప్. పొద్దున ఎప్పుడు లేపుతారో తెలియదు. ఒక్కొక్కసారి ఒక 1 hour లేట్ లేపుతారు, ఒక్కొక్కసారి 1 hour ఎర్లీ లేపుతారు. ఒక్కొక్కసారి ఒకవేళ నైట్ అవుట్ 3 o'clock 4 o'clock దాకా టాస్క్ ఏదైనా జరిగింది అని అనుకుంటే మాత్రము డెఫినెట్లీ కొంచెం లేట్గా లేపుతారు. అరౌండ్ 11 ఆ టైంలో కూడా లేపుతారు. 10:30 ఆల్సో దే విల్ వేక్ యూ అప్ స్లోలీ, ఒకవేళ ఇట్స్ నైట్ అవుట్ అనుకుంటా. సో నెవర్ 8 o'clock 7 o'clock is usual time అనుకుంటున్నాను నేను. 7 o'clock is when they wake you up. ఓకే. వెల్ సో ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఏంటి ప్రాజెక్ట్స్ ఆఫ్టర్ బిగ్ బాస్? నాకు ఏం తెలియదండి. నేను ఇప్పుడే నాకు ఫోన్ చూసుకుని ఇప్పుడు అన్నీ ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి ఇప్పుడు అని నేను ఇప్పుడు లిస్ట్ రాసుకోవాలి, వాట్ ఆర్ ద థింగ్స్ టు డూ అని. ఇప్పుడే బయటకు వచ్చా, నాకు ఏం తెలియదు. ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు ఫైండ్ మై వే అరౌండ్. ఎలా ఉందంటే ఇదే చెప్తున్నా, ఇట్స్ లైక్ ఒక బ్లైండ్ మ్యాన్ కి ఐజ్ ఇచ్చినట్టుంది ఇప్పుడే. ఓకే వెయిట్, నౌ ఐ హ్యావ్ ఐజ్, హౌ డు ఐ వాక్ అన్నట్టు నేర్చుకోవాలి నేను ఇప్పుడు. ఓకే. సో చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ ఫస్ట్లీ, అండ్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ that I want to show to everybody who supported me. Okay. So adi nenu ela cheyali anedi first priority right now. So I'm just sitting with my friends to figure out what we need to do and how to reach out to people and how to do it right, because I want to make sure I reach everybody. Okay. Andarni kalavali, andarni andar దగ్గరికి వెళ్ళాలి అన్నట్టుగా ఉంది నాకు. అది ఎలా చేయాలి అని ఒక ప్లాన్ ఉంది. And work wise that's also running in the background, people are doing it. Okay. And movies
మూవీస్. ఓకే, ఫ్యూచర్ లో గోల్స్ అంటే మూవీస్ అనే సెట్ చేసుకున్నారు Yeah, ఇంకా complete గా? absolutely. Okay. There's no two ways about it. ఓకే. This is Life is Beautiful 2.0 for me. ఓ వావ్, సూపర్. Yeah. అంటే బిఫోర్ బిగ్ బాస్ అభిజిత్ వేరు, ఆఫ్టర్ బిగ్ బాస్ అభిజిత్ వేరా? Yeah. I need this. This is important for me. ఓకే. అప్పుడు నేను రావటం, ఐ వాజ్ రైట్ అవుట్ ఆఫ్ కాలేజ్, నాకేం తెలియదు ఇండస్ట్రీ ఏంటి ఏం తెలియదు. ఐ డోంట్ ఈవెన్ నో హౌ, నాకేం తెలియదు. ఐ న్యూ నథింగ్. ఐ హ్యాడ్ టు ఫిగర్ అవుట్ హౌ ఇండస్ట్రీ వర్క్స్, హౌ స్క్రిప్టింగ్ వర్క్స్, వాట్స్ అ గుడ్ స్టోరీ ఏంటి, అ బ్యాడ్ స్టోరీ ఏంటి, వాట్ విల్ వర్క్, వాట్ విల్ నాట్ వర్క్, వాట్ యూ షుడ్ డూ, వాట్ యూ షుడ్ నాట్ అనేది మెల్లిమెల్లిగా నేర్చుకునేటప్పటికే టైం అయిపోయింది. ఓకే. సో నౌ ఇట్స్ లైక్ ఐ నో లైవ్ అంటే ఏంటి, రావాలి, వచ్చి కూర్చోవాలి. వీ హ్యావ్ 10 minutes to get from one studio to another. So I can plan out the entire thing myself. Okay. So I'm well prepared now. Super. I'm a Yeah. well-oiled machine now. I Yes. know how things work. వెల్ సూపర్. Yeah. అండ్ ఫైనలీ అంటే మీరు ఇక్కడ వరకు విన్ అయ్యారు అని అంటే జనాలు ఓట్లేసి గెలిపించారు మీకు. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే మీరు ఓట్ చేసి గెలిపించిన వాళ్ళందరికీ మీ మాటల్లో ఏం చెప్తారు వాళ్ళకి, మీ ఫ్యాన్స్? ఏం చెప్పినా తక్కువే అండి. ఇప్పుడు ఏం చెప్తాం, ఒకసారి 2 సార్లు 11 సార్లు ఓటేశారు. 11 సార్లు రోజు అంటే ఎవ్రీ వీక్, ఐ థింక్ ఎవ్రీ డే యూ గెట్ టు ఓట్ 10 అనుకుంటా కదా, అది 10 votes per day నా అదేదో ఉంటుంది అనుకుంటా. ఐ డోంట్ నో హౌ ఇట్ వర్క్స్. 40-50 రైట్. సో లిటరలీ ఎవ్రీ వీక్ యూ ఓటెడ్ ఫర్ మీ. నా ఒకసారి హెల్ప్ చేసిన వాళ్ళకి ఏం చెప్తాం, థ్యాంక్ యూ చెప్తాం. రెండోసారి హెల్ప్ చేసిన థ్యాంక్స్ అ లాట్ చెప్తాం. మూడోసారి చెప్తే నువ్వు నాకు దేవుడు అని చెప్తాం. 11 సార్లు ఇఫ్ యూ voted for me, what do you say to them? I'm at a loss for words. పదాలు లేవు నేను చెప్పుకోవడానికి. ఐ వాంట్ టు గివ్ ఇట్ బ్యాక్ టు దెమ్ ఏదో విధంగా. ఐఎమ్ ఫర్ ఎవర్ ఇండెటెడ్ టు దెమ్. ఓకే. యా. సో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కంటే ముందు ఐ థింక్ యూ హావ్ డన్ యువర్ ఇంజనీరింగ్, రైట్? దాని తర్వాత అంటే డైరెక్ట్ గా సినిమాల్లోకి వచ్చారా, లేదంటే ఒక 2 years అట్లా? లేదండి, లేదు. నేను ఏది చేద్దాం అనుకున్నా కానీ అది ఎందుకో నాకు లైఫ్ హ్యాస్ ఆల్వేస్ పాయింటెడ్ మీ ఆటోమేటిక్లీ. ఐఎమ్ అ వెరీ మోటివేటెడ్ పర్సన్. నాకు నేను చేద్దాం కూడా చేస్తాను మామూలుగా, కానీ లైఫ్ ఓవర్వెల్మింగ్లీ ఇట్స్ పాయింటెడ్ మీ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. సో ఆఫ్టర్ ఇంటర్మీడియట్ అందరు చేస్తారు. +2 తర్వాత పైలట్ అవుదాం అనుకున్నాను. పైలట్ అవుదాం అన్న టైంలో అన్నీ అయిపోయినాయి, హెల్త్ ఫిట్నెస్ అంతా అయిపోయింది. ఐ పాస్డ్ ఆల్ మై ఎగ్జామ్స్, గేవ్ ద థింగ్. దే సెడ్, నువ్వు ఒక ఐ చెక్ చేసుకోవాలి, ఒక బేసిక్ టెస్ట్, అది ఇట్స్ స్మాల్ థింగ్, గో గివ్ ఇట్ అండ్ కమ్ బ్యాక్ అని అంటే వెళ్ళి చూస్తే కలర్స్, రెడ్ గ్రీన్ కలర్ బ్లైండ్నెస్ ఉంటుంది. సో ఐఎమ్ కలర్ బ్లైండ్. ఇఫ్ యూర్ కలర్ బ్లైండ్ యూ కాంట్ ఫ్లై. ఇట్స్ నో. అదయింది. నేను ఎంసెట్ రాయలేదు. అండ్ దెన్ ఐ హ్యాడ్ టు డూ, ఇప్పుడు ఏంటి మళ్ళీ ఒక ఇయర్ పోతుంది లేకపోతే. సో ఎంసెట్ రాయకుండా ఐ వెంట్ టు కాలేజ్ అండ్ ఐ డిడ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్. అట్లీస్ట్ దాని దగ్గరలో ఏదో ఒకటి చేద్దాం అన్నట్టుగా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేశాను. ఫైనల్ ఇయర్లో శేఖర్ గారు ఆడిషన్, దే సా మై ఫేస్బుక్ ప్రొఫైల్ అండ్ నాగి ఆడిషన్ మీ అండ్ that happened. So every time it's just been like I'm automatically being pushed in a certain direction. Okay. So now ఇప్పుడు మీకు అంతా రూట్ క్లియర్, అంటే you got the idea అన్నమాట ఎలా వెళ్ళాలి ఏంటి అనేది. ఇప్పుడు all clear. Yeah. Right? It's about making the right choices. Well, the good choices. Well, yeah, super. So అందరూ మీకు ఇచ్చిన టైటిల్ ఏంటి అంటే మిస్టర్ కూల్ అనే టైటిల్ ఇచ్చారు. నేను మీకు ఏమి ఇస్తున్నానంటే మెచ్యూర్డ్ మ్యాన్. Thank you. I don't know. I think that's a compliment. I think కాదు. I'll take it as a compliment. That's it. Thanks. Thank you so much. Well, thank you so much, Abhijit, for spending your valuable time with us. Ayyo, my pleasure. And once again, I am wishing you a hearty congratulations. Thank you so much. మీరు ఇంకా మంచి సినిమాలు చేయాలి. ఈ 21 మొత్తం బిజీ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. And once again, thank you so much for coming. Thank you T News. Thank you so much for having me. It's a pleasure to be here. Well, సో వ్యూయర్స్ చూసారు కదా మిస్టర్ కూల్ అన్న టైటిల్ తో ఎంత కూల్ ఉండి తన మాటల్లో ఎంత కూల్ టైటిల్ ని గెలుచుకున్నాడో. సో టైటిల్ తో మాత్రమే కాదు ఎంతో మంది హృదయాలను కూడా మన అభిజిత్ గెలుచుకున్నాడు. సో వ్యూయర్స్ చూసారు కదా, ఇది వాల్టీ బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అభిజిత్ తో స్పెషల్ చిట్ చాట్. మరో స్పెషల్ ప్రోగ్రామ్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ టీ న్యూస్. బై.